రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది. వైఎస్సీ నేతల వ్యాఖ్యలపై గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో స్పందించారు. అభివృద్ధిని అడ్డుకుంటామంటే తుక్కురేగొడతామని హెచ్చరించారు. వైఎస్సీపీ 5 ఏళ్ల పాలనంతా దోపిడీ, అరాచకమే తప్ప మరేమీ లేదని విమర్శించారు. పేదల బియ్యం బొక్కేసిన పేర్ని నానికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బందరు పోర్టు అక్కర్లేదని సంతకం పెట్టింది పేర్ని నానియేనని గుర్తు చేశారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన ఘటనపై జోగి రమేష్ ను తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు, లోకేష్ పై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మతి భ్రమించి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. సిగ్గు లేకుండా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి ఇవాళ రెవెన్యూ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేసి రెవెన్యూ రికార్డ్స్ని తగలబెట్టేసి ఎలుకలు కొట్టేసి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం. మరి అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు, నారా లోకేష్ గారి గురించి మాట్లాడతారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, మంత్రుల గురించి మాట్లాడతారు. అసలు మీరు మనుషులా లేక వింత జంతువులా అనేది అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆ రోజున రీసర్వే పేరుతో భూములు కొల్లగొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం, ఆ రోజున మరి సర్వేరాళ్ల పేరుతో 700 కోట్ల రూపాయలు, అక్షరాల 700 కోట్ల రూపాయలు బొమ్మలు చెక్కించుకున్నది జగన్మోహన్ రెడ్డి కాదా? ఏదైతే పాస్బుక్లు తరతరాలుగా తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మేసే హక్కు ఎవరిచ్చారు? భూ హక్కు చట్టం తీసుకొచ్చి అసలు భూములే కొట్టేయాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి ఈ రాష్ట్రంలో మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు వచ్చినా ఎక్కడా కూడా రెవెన్యూ సమస్యల మీద నిరంతరం ప్రజలకి ఆస్తులను కాపాడినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు 22A అని పెట్టడం, ప్రభుత్వ భూములని పెట్టడం, నిషేధ భూములని పెట్టడం, మీ కన్ను పడితే 22A, మీ కన్ను పడితే ఇది ప్రభుత్వ స్థలం. కలెక్టర్ని బెదిరించి, రెవెన్యూ అధికారులను బెదిరించి భూదోపిడీకి చేసింది జగన్మోహన్ రెడ్డి అనుకో కాదా? ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రిగా ఒక బలహీన వర్గాల నాయకుడు ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి పదవులు ఏదన్నా బలహీన వర్గాలకు ఇచ్చారా? ఇవాళ అత్యంత కీలకమైనటువంటి రెవెన్యూ శాఖని అనగాని సత్యప్రసాద్ గారికి ఇచ్చారని చెప్పి ఈరోజు పేర్ని నాని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నీకు ఏ అర్హత ఉంది? 3 సార్లు ఎమ్మెల్యేగా రేపల్ల నియోజకవర్గం నుంచి కంటిన్యూగా గెలుస్తున్నటువంటి వ్యక్తి, ఇవాళ తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అనగాని సత్యప్రసాద్ గారి గురించి నువ్వు అవాకులు చెవాకులు మాట్లాడుతూ, అంటే వ్యక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా, బీసీ వర్గాల మనోభావాన్ని అమ్ముడైపోతారనే సంకేతాన్ని పంపించడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆనాడు మరి అనేక మంది ఎమ్మెల్సీలని బేరసారాలు ఆడతానికి ప్రయత్నం చేశావు. ఆ రోజు కొంతమందిని లాక్కున్నావు. ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు?